ఇస్తూ ఉందట. ఎటు చూసినా మానవకాంత రూపం మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉందటండి. ఎందుకంటే పార్వతీ అమ్మవారికి జయమన్నాడు, శంకరుడికి మాత్రం అపజయమన్నాడని. చూసారండి, మగవారికి తప్పు చేసినా తప్పు అని చెప్తే ఒప్పుకోలేరండి, పరీక్షించాలనే బయలుదేరాడటండి. 100 మంది మాయా శిష్యులతో ప్రయాణం అయ్యాడటండి. అదిగా ఉన్న పాటున మాయా శంకరుడు బయలుదేరినాడా. శంకరుడేమో బయలుదేరయ్యా. 100 మంది మాయా శిష్యులతో ప్రయాణం అయ్యాడటండి శంకరుడు. అదే మహాశివరాత్రి పర్వదినమట. ఆ ధర్మపురి రాజ్యం అంతా కూడా శివ పాదార విందంతో నిండిపోయి ఉందట. చూసారా, మరి లోబడి ప్రార్థన చేస్తుందటండి ఎవరో ఆ సత్యవతి దేవి. చూసారండి, అయితే ఆ ధర్మపురి రాజ్యం అంతా కూడా ఎలా ఉందో తెలుసా? పట్టణ సోయగమో పట్టణ సోయగము వర్ణింపనవరి తరమో పట్టణ సోయగము. నేర్పు గలవారో ఎంత బాహుబలశాలురో, ఎంత నేర్పు గలవారో ఎంత బాహుబలశాలురో. రఘుల కొట్టి నల్లరాల పలకలెత్తి నారులెల్లా. అందమైన రాతనగరు లాకస వంటిన కోటలు, అందమైన రాతనగరు ప్రాకారములు మదికెంతో మధుముగొల్పు. పట్టణ సోయగము అంతేకాదండి, ఆ ధర్మపురి రాజ్యం అంతా కూడా శివ పాదార విందంతో నిండిపోయి పాలు పోసి పాలు ఎత్తవచ్చునట్లుగా ఉన్నదటండి. వాడవయ్యా, విషయం నువ్వు చెబితే ప్రమాదం నీకు వస్తుందని మొత్తం నా వైపు వేసినావా? ధర్మాన్ని చెప్పడానికి దాపరికం దేనికయ్యా అని ఆనాడే పార్వతీ అమ్మవారు చెప్పిందట. అదిగా ఎక్కడకు నువ్వు రామడు పట్టమున్నది మరి ఏలుచున్నాడు నూరామడ దూరంలో ధర్మపురి అనే పట్టణం ఉన్నది. ధర్మపురి అనే పట్టణం. అదిగా ఆ ధర్మపురి పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవర్మ. అతని భార్య సత్యవతి సుగుణాల రాసి అన్నుల మిన్న. యథార్థం చెప్పాలంటే ఆమె వ్రతనియమంలో కాని, ఆమె పాతివ్రత్యంలో కాని ఆమెను మించిన వారు ఉన్నారా? అన్నదటండి పార్వతీ అమ్మవారు. అయితే ఆనాడే చెప్పాడటండి పార్వతీ అమ్మవారు నారదుడితో చెప్పిందట. అదిగా ఆమెను మించిన మహా ఇల్లాలు ఉంది అని చెప్పి తప్పుకున్నాడండి నారదుడు. అయితే మా సత్యవతి దేవి ధర్మపురి రాజ్యంలో నెలతప్పిందట. నోరు మూసుకో. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. మరి 12 నెలలు ఒక నెల తప్పుడు సంవత్సరం అట్ట అయితే ఎక్కడ పరీక్ష రాసిన వాళ్ళు తప్పుతారు, బండి పట్టాలు తప్పుతాయి, రైలు పట్టాలు తప్పుతాయి. ఎక్కడ తిరణాలకు వెళ్తే పిల్లోళ్ళు తప్పిపోతే పిల్లోళ్ళని ఎదగటానికి వెళ్ళి పెద్దోళ్ళు తప్పుతున్నారు. నెల తప్పుకోదు, నెల తక్కువ దానా, నెల తక్కువ దానా, నెల తక్కువ దా. నెల తక్కువ మేం కాదురా, నువ్వు నెల తక్కువడివి. నువ్వే కాదు, ఎక్కడున్న మగవాడు మొత్తం నెల తక్కువ. చూడన్నయ్య, పుట్టడంలోనే కాదు తెలివితేటల్లో పెచ్చు, ఓర్పులో పెచ్చు, సహనంలో పెచ్చు. ఈ మాట అన్న ఒప్పుకుంటా. ఎందుకురా? మీకున్నంత ఓర్పు. అవునరా. అమ్మో, పక్కింటి పార్వతమ్మకి ఒక్కరోజు జడ పిచ్చుందంటే అమ్మ తిప్పుతుంది, అమ్మ తిప్పులాడు అస్సలు ఉండదు. ఏళ్ళ కట మళ్ళీ అమ్మలారా నెలతయ్య సాది కడు సంతసించే అమ్మలారా
ఓయమ్మలారా లలతయ్య సాధిమణి ఆ నెల తప్పినటువంటి ఆ సత్యవతి ఇంకెలా ఉందో తెలుసా? అయ్య 1వ నెల వచ్చింది తందాన అవయవాలేర్పడే నందాన బిడ్డకాయుష పూసాడు నందాన 7 మాసాలు నందాన ఏకంగా గడిచాయి నందాన ప్రసవించి గడియాయి నందాన గడిచిపోతుందట పుట్టినటువంటి బాబుని ఉయ్యాల జంప ఓ పరారమాయ గరవేయరారమా గడిచిపోతున్నాయటండి సంవత్సరాలు గడిచిపోతున్నాయట అదిగో కొంతకాలానికి ఆ బిడ్డకు 10 వత్సరములు వచ్చాయటండి 10 సంవత్సరాల బాలుడయ్యాడట ఆ బాబుకి అప్పుడే 6 నెలల ప్రాయంలోనే ఫణిభూషణుడని పేరు పెట్టారట నామకరణం చేశారట అదిగో ఆ బాబుకి 10 ఏళ్ల మగబాలుడయ్యారటండి అది దినమొక రీతిగా పెరుగుతున్నాడట అయితే అదే ఆనాటి కాలమున అదే మహాశివరాత్రి పర్వదినమటండి ఆ శివ పాదార్పిందంతో నిండిపోయినటువంటి ఆ ధర్మపురిలోనికి అదిగో హరహర శంకర పాప భయంకరుని కేక పెట్టినాడే హరహర శంకర పాప భయంకరుని కేక ఎవరు లోపల స్వామి పరమేశ్వర ఈ నా వ్రతానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు తండ్రి శివ శివ త్రిలోకనాద శివ శివ త్రిలోకనాద చంద్రశేఖరాధరా శివ శివ త్రిలోకనాద శివ శివ త్రిలోక
త్రిలోకనాథ పవధరణి కృపా చూపి వరకొదువని వేచియున్న భవదాసుడనీదు నాకు దర్శనమియ రారా శివ శివ త్రిలోకనాథ శివ శివ త్రిలోకనాథ. స్వామి పరమేశ్వర, ఈ నా వ్రతానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు తండ్రి. తెల్లవారిపోతుంది స్వామి, అతిథులు ఇంకా రాలేదు. నేను చేసినది ఏదైనా లోపం ఉంటే నన్ను మన్నించండి స్వామి అని భక్తి విశ్వాసంతో పరమేశ్వరుని విగ్రహం ముందు నిలవబడి ప్రార్థన చేస్తూ ఉందటండి. అదే సమయాన మాయాశంకరుడు 100 మంది మాయా శిష్యులతో బయలుదేరి ధర్మపురిలో కడుగు పెట్టాడటండి. అదుగా ఆ సత్యవతి చూసిందట. స్వామి పరమేశ్వర, మీకోసం ఎదురు చూస్తున్నాను తండ్రి. తెల్లవారిపోతుంది స్వామి, అతిథులు ఇంకా రాలేదయ్యా. నేను చేసినది ఏదైనా లోపం ఉంటే నన్ను మన్నించండి స్వామి అని చెప్పి భక్తి విశ్వాసంతో ప్రార్థిస్తున్న సమయాన మాయాశంకరుడు అడుగు పెట్టాడటండి. అమ్మాయి సత్యవతి రాణి అంటే నువ్వేనా? చేస్తాను. మరి లేదు అని చెబితే ఇంకొక చోటికి వెళతానని చెప్పి నేను సిద్ధంగా ఉన్నా. ప్రాణ త్యాగమైనా చేస్తాను కానీ అన్న మాట తప్పే సత్యవతిని కాదు స్వామి. రండి ఆతిథ్యాన్ని స్వీకరించమన్నదట. ఇది కాదమ్మా, నేను మాట తప్పనని నాకు ప్రమాణం చేస్తేనే నేను నీ ఇంట భోజనం చేస్తానన్నాడటండి. స్వామి నన్ను ప్రమాణం చేయమంటున్నాను. అయితే ప్రమాణం చేస్తున్నాను, మీ మాట ప్రకారమేనని చెప్పి పంచభూతములాన మీ పాదములయానా మాట తప్పకబోను ముమ్మాటికేలా సమ్ముతమ్మున తెలిపెదా మునివర్య మీ పాదములయానా నేను నమ్మిన పార్వతీశ్వరులయానా మాత్రాణ విభునియానా మాట తప్పకబోను ముమ్మాటికేలా. స్వామి పంచభూతముల సాక్షిగా నేను నిత్యం పూజించు ఈశ్వరుని సాక్షిగా నా భర్త మీద ప్రమాణం చేస్తున్నాను. మీరు అడిగిన 3 కోరికలను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రాణ త్యాగమైన చేస్తాను కానీ అన్న మాట తప్పే సత్యవతిని కాదు స్వామి. రండి స్వామి, ఆతిథ్యాన్ని స్వీకరించమన్నదట. అదిగా మాయాశంకరుడు 100 మంది మరి శిష్యులతో నా భోజనము చేసే మాయా శిష్యులతో భోజనం చేసి తాంబూలం వేసుకొని అమ్మాయి సత్యవతి శక్తివంతుడు, రూపవంతుడు, గుణవంతుడు నీ భర్త వచ్చి అమ్మాయి పాదసేవ వస్తే అమాయకులైన నా ప్రజలు ఏమైపోతారు చెప్పండి స్వామి. జీవితాంతం వచ్చి నన్ను మీ అమ్మాయికి పాదసేవ చేయమంటే నేను చేస్తాను స్వామి. నన్ను తీసుకెళ్ళమన్నదటండి. మాట తప్పని దానివైతే నీ భర్తను పంపించు, లేదు అని చెబితే ఇంకొక చోటికి వెళతానన్నాడట. ఆ భర్త గారు రాణిని చేరి సత్యవరం అంటున్నాడట. దేవి అబద్ధమాడిన సత్యవతి అని పేరు నీకు వస్తే నేను సహించలేనమ్మా. ఆ స్వామి వారి కోరిక నెరవేర్చు, నన్ను సేవ చేయటానికే పంపమన్నాడటండి. భర్త మాట కాదనలేక మునేంద్ర నా భర్తను తీసుకొని వెళ్ళమని చెప్పగా సత్యవరమును వెంట పెట్టుకొని అదిగో రామ రామ జయ రామ రామ దాటుకుంటూ అదిగా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళాక ఒక విశాలమైన ప్రదేశంలో ఒక సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించి అందులో ఒక మాయకాంతను సృష్టించి అక్కడికి వచ్చాడటండి. సత్యవరమును వెంట పెట్టుకుని ఆ భవనం ముందుకు వచ్చాడట. అమ్మాయి పెద్ద పెట్టిన కేక వేశాడట. ఆ ఒకలాడి ఆ టక్కరి ఆ మోసగాడు వాళ్ళు చూపులతో వచ్చి నాన్నగారు పిలిచారా? అవునమ్మా పిలిచాను. ఇతడు నీ సేవకుడు, ఇతడు నీ సేవకుడు, నీకేమి సేవ చేయాలో చెప్పి చేయించుకోమని చెప్పి చాటుగా వెళ్లి అంతర్ధానం అయిపోయాడటండి శంకరుడు. అదిగో సత్యవర్మను చూసి ప్రచనల వర్షం కురిపిస్తుందటండి ఆ మాయకాంత. ఏమండి మీ పేరేమిటండి? ఓహో సత్యవర్మ గారు.
మీరు చాలా నమ్మకమైన వారని మా నాన్నగారు చెబుతుంటే ఇప్పుడే విన్నాను. అదిగా నాకేం సేవ చేయాలో చెబుతున్నాను వినండి. చెప్పమ్మా. అదిగా కొక్కురు కోయని కోడి కోతకు మీరు పట్టుబట్టలు అందించవలయును, అమ్మకమ్మని పిండి వంటలు వేళ తప్పక వండవలయును, మీ చేతులతో తినిపించవలయును, మూలవనంలో తిరిగే వేళ నన్నంటి పెట్టుకొని ఉండవలయు రాజా. కుక్కరొక్కు అయిన కోడి కోతకు ముందుగానే మీరు లేవాలి. పన్నీట స్నానం ఆడించాలి, పట్టుబట్టలు అందించాలి, కమ్మ కమ్మని పిండి వంటలు వేళ తప్పక మరి మీరే వండాలి. అవునండి. వెంట పెట్టుకొని అదిగా ఉద్యానవనానికి బయలుదేరిందటండి. పరుగు పరుగునంట ఆమె బయలుదేరా. గులాబీలండి. ఈ పూల మధ్యలో మనం ఇద్దరం ఏముంటే ఎలా ఉన్నామో తెలుసా? మదనా 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 ఏమని చెప్పేదాను నా మనసులోని మాట, గుండెలోన వలపు కోరికలు గూడు కట్టినవిరా, గుండెలోన వలపు కోరికలు గూడు కట్టినవిరా. మదనా వలచి వచ్చిన వనితను నేను కోర్చె తీర్చరాదా, వలచి వచ్చిన వనితను నేను కోర్కె తీర్చరాదా. సాధనక నీ కౌగిటిలో నన్ను చేర్చుకోమన్నారా, సాధనక నీ కౌగిటిలో నన్ను చేర్చుకోమన్నా. మదనా రాతగాని వాడంటాడు, భార్యాభర్తలా ఉన్నామయ్యా. అమాంతంగా వెళ్లి సత్యవర్మపై పడ్డదటండి. ఆమెను తప్పించుకుని పరుగు తీస్తున్నాడట మహారాజు. అదిగా అమాంతంగా వెళ్లి కౌగిలించుకున్నదట. అమ్మా నీకు తండ్రి లాంటి వాడనమ్మా, సరి సరి ఎంత మాట వినగా నీ విటుల పల్క పాటియే తరుణిరో తరుణిరో, నీదు వాంఛితము ధర్మము తప్పి చరించడే, ధర్మము తప్పి చరించడే. అమ్మా నీకు తండ్రి లాంటి వాడనమ్మా, నీకన్న లాంటి వాడనమ్మా. అధిక ప్రసంగం అనవసరం. సత్యవర్మ నిన్ను వివాహం చేసుకుంటాననుకున్నాను, అది జరిగి తీరవలసినదే. అమాంతంగా వెళ్లి సత్యవర్మపై పడ్డదటండి. ఆమెను తప్పించుకొని పరుగు తీస్తున్నాడట మహారాజు. ఆ సమయంలో తల విరయబోసుకొని దేహమంతా రక్కుకొని ఒకల మారి ఏర్పు ఏడుస్తూ ఉన్నపాటును బయలుదేరి అదిగో తండ్రి దాపుకే తరలి వెళ్ళారా. మాయాశంకరుడు ఇతడు ఒక కన్య జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టి ఇతనికి కఠిన శిక్ష విధించాలన్నారు. అంటే ఉరి శిక్ష తప్పదన్నారటండి. అదిగో సత్యవర్మను తీసుకుని వెళ్లి ఉరి కంబానికి ఎక్కించి ఉరి తీశారటండి. తల ఒకవైపు మొండె ఒకవైపు పడి ఉన్నాయట. అది తెలుసుకున్న సత్యవతి శోక సముద్రంలో మునిగిపోయి స్వామిని ఆరాధిస్తూ పరుగు పరుగున భర్త గారి దాపునకు వచ్చిందట. అయ్యో స్వామి, ప్రతిరోజు అర్చించనిదే అభిషేకించనిదే మంచి
నీరైనా ముట్టని నా భర్తను నాకు దూరం చేస్తావా స్వామి? మీరు లేని ఈ జీవితం నాకు వద్దండి. మోడువారిన జీవితం మోసేదానికంటే నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకోండి తండ్రి అని చెప్పి భర్త గారి శవంపై పడి, అయ్యయ్యో దేవా, మిమ్మల్ని ఈ స్థితిలో చూసి నేను భరించలేకపోతున్నానయ్యా. ఎంతకాల గతి నాకు వచ్చానో ఎరుగనైతేనయ్యా. కంటికి మంటికి ఆకదాటిగా కన్నీరు గాచినాదా. కన్నీరు మున్నీరుగా విలపిస్తుందటండి. అయ్యో, మిమ్మల్ని నేను ఈ స్థితిలో చూసి నేను భరించలేకపోతున్నాను స్వామి. మూడు వారిన జీవితం మోసేదానికంటే నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకోండి స్వామి అని భర్త గారి శవం పైబడి అఘోరంగా దుఃఖిస్తుందటండి. ఆ సమయంలో గంధపు చక్కెరను పాన్పుగా తయారు చేసి ఆమె కూడా సహగమనం అయిపోవడానికి, అంటే చనిపోవడానికి సిద్ధపడ్డదటండి సత్యవతి దేవి. ఆ సమయంలో వచ్చాడటండి మాయాశంకరుడు. ఏమ్మా, ఒక కోరిక నెరవేరింది, ఇంకా 2 కోరికలు మిగిలి ఉన్నాయి. అవి ఇవ్వకుండా వెళితే నీకంత ధర్మమా? ఆ 2 వరాలను కూడా తీర్చి నీవెక్కడికైనా చేరుకోమన్నాడటండి. భర్త పోయి నేను బాధపడుతుంటే వరాన్ని ఇవ్వమని అడుగుతున్నారా? మీకేమి పుణ్యం వస్తుందండి? నా భర్తను ఉరి తీశారు స్వామి. ఆ 2 వరాలను కూడా అడగండి స్వామి. త్వరగా తీర్చి నేను నా భర్త దగ్గరకు చేరుకుంటాను. తప్పనండి. ఈ భర్త చేసిన ఘోరానికి ఆ బిడ్డ కాళికాదేవి ఆలయానికి వెళ్లి పదునైన ఖడ్గముతో పొడుచుకొని చచ్చిపోవాలనుకుంది. అప్పుడు ఆ కాళికామాత ప్రత్యక్షమై, బిడ్డ, నీవు ఆ పని చెయ్యక, నరబలి కావాలన్నది ఇది నా 2వ కోరిక. నరబలి కావాలన్నదమ్మా. నన్ను తీసుకెళ్లి ఆ జగన్మాతకు బలి చేయమన్నదటండి ఆ మహాతల్లి సత్యవతి. నిన్ను నన్ను బలి అడగలేదమ్మా. 10 ఏళ్ల మగబిడ్డ కావాలి, అతను ఎవరో కాదు, నీ బిడ్డను పంపించమన్నాడట. అయ్యయ్యో దైవమా, ఎన్నో నోములు నోచియుంటిని చిట్టి తండ్రి నీకై. ఎన్నో నోములు నోచియుంటిరా చిట్టి తండ్రి నీకై. చేతులారా నిన్ను బలికి నేను ఎలా పంపనయ్యా. నిన్ను నన్ను బలి అడగలేదమ్మా. 10 ఏళ్ల మగబిడ్డ కావాలి, అతను ఎవరో కాదు, నీ బిడ్డను పంపమన్నాడటండి. ఎన్నో నోములు నోచి కన్నాను నా కన్నయ్యను. నా బిడ్డని నేను ఎలా బలికి పంపనయ్యా? చూడమ్మా, ఇదిగో నీ బిడ్డను పంపనంటే చెప్పు, వేరే చోటుకు వెళతానన్నాడట. ఆ 10 ఏళ్ల మగబిడ్డ పణిభూషణుడు తల్లిని చేరి, అమ్మా, అమృతమాడిన సత్యవతి అని పేరు నీకు వస్తే నేను సహించలేనమ్మా, నన్ను కాళికామాతకు బలికి పంపమన్నాడట. ఆ మాట విన్నటువంటి కన్న తల్లి, స్వామి, నా బిడ్డను తీసుకుని వెళ్లి కాళికామాతకు బలి చేయమన్నదటండి. ఏమ్మా, నీ బిడ్డను నా చేతులతో బలి చేస్తే పాపం నాకు రాదా? నువ్వే అమ్మవారి ముందు నరకాలి. చేతుల మీదుగా వెళితే అమ్మ ఒడిలోకి వెళతానమ్మా, కాదనక నువ్వే నన్ను నరుకమ్మా. అమ్మ చేతుల మీదుగా వెళితే అమ్మ ఒడిలోకి వెళ్తానమ్మా, నీ చేతులతో నన్ను బలి చేయమన్నాడటండి. మునేంద్ర, మీరు ఆలయానికి వెళ్ళండి, నా బిడ్డను నా చేతులతో బలి చేస్తానని చెప్పి అదిగో పణిభూషణుని వెంట పెట్టుకొని ఆలయానికే బయలుదేరిందా. బిడ్డను వెంట పెట్టుకొని పరుగు పరుగున చేరియున్నదా. అమ్మవారి పాదాల చెంతన పరుండబెట్టి పదునైన ఖడ్గము తీసుకొని, అయ్యయ్యో కొడుకా, నిన్ను చేతులారా చంపాల్సి వచ్చిందయ్యా. పదునైన ఖడ్గము తీసుకొని చంపడానికి మనసు రాక, అయ్యయ్యో దైవమా, అదిగో ఆ కత్తిని చేతబట్టుకొని హరో శంకర అంటూ ఒక్కసారిగా పైకి లేపి, రామ రామ జయ రామ 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 రఘురామ, ఒక్కసారిగా పిల్లలు ఒకవైపు మండం ఒకవైపు రాజ్యం తరిగిడ తరిగిడ
చంపడానికి మనసు రాక పదునైన ఖడ్గాన్ని తీసుకొని ఒక్కసారి కనులు మూసుకొని ఆ బిడ్డ మెడపైన విసిరి కొట్టిందటండి. తల ఒకవైపు మొండెం ఒకవైపు పడి ఉన్నాయట. అది చూసినటువంటి ఆ సత్యవతి శోక సముద్రంలో మునిగిపోయి, అయ్యయ్యో కొడుకా, నిన్ను చేతులారా చంపిన రాక్షసిని బాబు, నిన్ను ఈ స్థితిలో చూసి నేను భరించలేకపోతున్నానయ్యా. మునేంద్ర, మీ కక్ష తీరిందా? నా భర్తను నా చేతులతో బలి చేయించారే, నా కళ్ళ ముందే నా భర్తను చంపారు, నా బిడ్డను నా చేతులతో నరికించారు. మీకేమి పుణ్యం వస్తుందయ్యా? ఇంకొక వరం ఏదో ఇవ్వాలి కదా, ఆ వరాన్ని కూడా తీర్చి నేను నా భర్త దగ్గరకు చేరుకుంటాను. ఏం కావాలి చెప్పు. కోరుకోమన్నదటండి. అమ్మా, నాకు కొంచెం వ్యవధి ఇవ్వమన్నాడటండి. లేదు స్వామి, ఆ వరాన్ని కూడా తీర్చి నేను త్వరగా నా భర్త దగ్గరకు చేరుకుంటాను. ఆ 3వ వరం కూడా కోరుకోమన్నదటండి. అయితే చూడమ్మా, నాకు ఈ రేయి ఒక్కసారి కావాలన్నాడట. కామవాంఛ కలిగేను నాకు కావాలొకసారి, కామవాంఛ కలిగేను నాకు కావాలొకసారి, కామవాంఛను తీర్చుకొనుటకు సమయం దొరికిందా? తీర్చే సతి కావాలి రాత్రి కన్నాడా. ఆ మాట వినగానే మహారాణి గారు హృదయం బగ్గుమని ఆవేదనకు గురైన ఆమె చేయనది లేక నాకీ రేయి ఒక్కసారి కావాలమ్మా అన్నాడట. స్వామి, మునేంద్ర, మీ కోరిక తీర్చే సాని కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సానివాడకు వెళ్లి ఆ రోజంతా తిరిగిందటండి. కాని వారు ఆ రోజైతే రామన్నారట, రేపైతే వస్తానన్నారటండి. ఆ మాట మునేశ్వరునికి చెప్పిందట. అది తెలుసుకున్న సత్యవతి శోక సముద్రంలో మునిగిపోయి కాచాయిని విగ్రహం దగ్గరికి వెళ్లి, అమ్మా కాచాయిని, ఏమిటమ్మా ఈ అగ్ని పరీక్ష? ఈ సకల చరాచర జంతుజాలాన్ని సృష్టించి పోషించి నడుపుతున్న పావనివేమ్మ, నీ బిడ్డకొక్క బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావేమ్మ కాచాయిని. ఒకవేళ అలాంటి పతివ్రతకు భంగం చేయాలని సంకల్పిస్తే ఆ మునేశ్వరుడు గతించిపోవడానికి నీళ్లు కూడా ఉండకుండా పోతాయన్నదట. ప్రక్కనే ఉండి విన్నాడటండి నారదుడు. కొంప మునిగింది కదా అనుకొని అదిగా పరుగు పరుగున కైలాసానికి బయలుదేరినాడా. పార్వతమ్మంటూ ఒక్క పెట్టునా కేక వేసేనయ్యా. పార్వతీ అమ్మవారి దాపుకు వెళ్ళాడటండి. కొంప మునిగింది కదా అనుకొని, అమ్మా ఉమాదేవి గారు ప్రమాదం వచ్చేసింది అన్నాడట. అబ్బబ్బబ్బా, ఎప్పుడొచ్చినా హడావుడే, ఏమిటయ్యా ప్రమాదం అన్నదటండి. ఏం చెప్పమంటావమ్మా? ఆమె చేతులతో ఆమె బిడ్డను నరికించారు, మాయకాంతను సృష్టించి ఆమె భర్తను ఉరి తీయించారా? ఆవిడ మాట తప్పిందా? ఆమె బిడ్డను ఆమె చేతులతో నరికించారు, ఆవిడ మాట తప్పిందా? ఇంతకన్నా నిదర్శన ఏం కావాలమ్మా? ఇది ప్రదర్శన కాదా? అయినా మీ వారికి కామవాంఛ కలిగినట, సాని కావాలట. అమ్మా, సత్యవతి శాపవాగ్నికి సమసిపోయేది కదమ్మా. చూడమ్మా, ఇక నీ పసుపు కుంకుమలు నీకు దక్కేలా లేవన్నాడటండి. అయ్యయ్యో నారద, నా పసుపు కుంకుమలు కాపాడుకునే బాధ్యత నాకుందయ్యా. నా బిడ్డను రక్షించుకోవాలి. అపాయం లేని ఉపాయం ఉంటే చెప్పమన్నదట. అమ్మా, అపాయం లేని ఉపాయాలు కావలసిన అన్నాడటండి నారదుడు. నీవే సానివేషం వేసుకొని ధర్మపురికి వెళ్ళమని చెప్పాడట. అదిగో కాలికేమో గజ్జాలు గట్టెనారా, కాలికి గజ్జలను కట్టి చక్కగా ముస్తాబయ్యి కళ్ళు 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 మంటూ అదిగో ఆ ధర్మపురికి వెళ్ళిందట.
నేను ఇలా చేశాను కానీ ఆమెను ఏడిపించడానికి కాదమ్మా. అడుగా చనిపోయిన సత్యవర్మ కొడుకు పణిభూషణుడు వస్తున్నాడు చూడమన్నాడు. అదిగో శంకర స్వామిని స్తుతిస్తూ చనిపోయిన సత్యవర్మ కొడుకు పణిభూషణుడు వస్తున్నాడట. ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర హర హర ఓం హరా వందనం దిగంబర వందితా పురందర హిందుధర మందిర హిమాచలాగ్ర మందిర ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. ఈక్షితి లక్ష్మణరావు ఇలా వేల్పుడవు నీవు. ఈక్షితి మంగళంబులెల్ల నిండి ఉండి నా పరాత్పర ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. అదిగో చనిపోయిన సత్యవర్మ కొడుకు పణిభూషణుడు శంకర స్వామిని స్తుతిస్తూ వస్తున్నారు చూడమన్నాడటండి. అదిగో కొడుకు పణిభూషణుడు సత్యవర్మ సత్యవతి ఎప్పుడైతే శంకర స్వామిని స్తుతిస్తూ వచ్చారో పార్వతీశ్వరుడు నిజ రూపం దాల్చి అమ్మ పార్వతీశ్వరుడు ఆనాటి నుంచి ఆ ధర్మపురి రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉన్నాడటండి. నెలకు 3 వర్షంబులుగాను కొయ్యుచున్నయ్యా.